తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉరకలేసే ఉత్సాహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అల్లు అర్జున్. ఎనర్జెటిక్ డాన్స్, మాస్ అపీల్, కథల ఎంపికలో వైవిధ్యం ఇవన్నీ కలిసే బన్నీని ప్రత్యేకంగా నిలిపాయి. చిరంజీవి ఇంట్లో పెరిగిన బన్నీ మెగా ఫ్యామిలీ గుర్తింపు తీసుకొని అల్లు అనే ప్రత్యేక బ్రాండ్ గా ఎదిగాడు. మలయాళంలో స్టార్ మార్కెట్ సంపాదించిన తొలి తెలుగు హీరోగా బాలీవుడ్ లోనూ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న అతని ప్రయాణం ప్రతిభకు నిదర్శనం. గంగోత్రితో హీరోగా తెరంగేట్రం చేసిన బన్నీ రెండో సినిమానే అయినా ఆర్యతో ట్రెండ్ సెట్టర్ గా మారాడు. స్క్రీన్ పై కేవలం నటించడమే కాదు, డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నింటికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేబుల్ రాజుగా, వేదంలో, గోన గన్నారెడ్డిగా, రుద్రమదేవిలో బన్నీ ఎంత విలక్షణంగా పాత్రలను ఎంచుకుంటాడో తెలుస్తోంది. మాస్ లో మంట పెట్టే బన్నీ రేస్ గుర్రం, సరైనోడు, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలు మరో కోణం చూపిస్తాయి. బ్రాండ్ బిల్డింగ్ లోనూ బన్నీ ఓ స్టెప్ ముందే ఉన్నాడు. ప్రొఫెషనల్ పిఆర్ టీమ్, స్మార్ట్ మార్కెటింగ్ తో దేశం మొత్తంలో తన క్రేజ్ పెంచుకున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని మేనరిజం అంతర్జాతీయంగా వైరల్ అయింది. క్రికెటర్లు సైతం అనుసరించారంటే అది ఆయన పాపులారిటీకి నిదర్శనం. పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ ని నేషనల్ స్టార్ గా మార్చేసింది. ఫాలో అప్ గా వచ్చిన పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో అడ్డంకులు, చెప్పను బ్రదర్ వంటి మాటల దగ్గర నుంచి సంధ్య థియేటర్ దుర్ఘటన వరకు చాలా విమర్శలు, ట్రోలింగ్ ఎదురయ్యింది. కానీ తను ఒక్కసారి కూడా వెనక్కి తిప్పి చూసుకోలేదు. ఇప్పుడు అట్లీ, త్రివిక్రమ్లతో సినిమాలు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ దర్శకులు ఎదురు చూస్తున్నారు. బన్నీ మాత్రం ఇంకా ముందే నడవాలి అన్న నమ్మకంతో తన పని తాను చేస్తూ పోతున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ గా ఐకాన్ స్టార్ కు బర్త్డే విషెస్ చెబుతుంది తెలుగు 70mm.